బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాక్ ఆక్రమిత కాశ్మీర్ అట్టుడికిపోతుంది అని చెప్పుకోవాలి. ఇప్పటికే అక్కడ నిరసనలు తీవ్ర రూపం కూడా దాల్చాయి. ఆందోళనతో అటు ఇంటర్నెట్ కూడా నిలిపివేశారు. 38 డిమాండ్ల పరిష్కారం కోరుతూ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనకారులు ఆందోళన చేస్తూ ఉన్నారు. పాక్ సైన్యం వారిపై కాల్పులు కూడా జరుపుతుంది. పాక్ దీనికి సంబంధించి 4వ రోజుకు నిరసనలు కూడా చేరుకున్నాయి. ఇంటర్నెట్ నిలిపివేయడంతో పీఓకేలో అటు నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్లు, దుకాణాలు, రవాణా సేవలు కూడా క్లోజ్ చేసిన పరిస్థితి. అటు పాక్ సైన్యం మిలిటరీ వాహనాలకు కూడా నిప్పు పెట్టిన ఘటన అటు పీఓకేలో చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే పీఓకేలో ఉందో తీవ్రంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో అట్టుడికిపోతుంది అని చెప్పుకోవాలి. హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో ఇప్పటికే 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం మరో 2 చనిపోయారు. అటు బాగ్ అలాగే ముజఫర్బాద్, మీర్పూర్ ప్రాంతాల్లో మరణాలు చోటు చేసుకున్నాయని జాతీయ మీడియా కథనాలు చెప్తూ ఉన్నాయి. అవామీ యాక్షన్ కమిటీ ఏఏసీ నేతృత్వంలో కొన్ని రోజులుగా పీఓకేలో నిరసనలు జరుగుతూ ఉన్నాయి. అటు పాక్ ప్రభుత్వం దశాబ్దాలుగా తమను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కుతోందని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 70 ఏళ్లకు పైగా పీఓకేలోని ప్రజలకు ప్రాథమిక హక్కులు కూడా కల్పించలేదని వాపోతూ ఉన్నారు. మొత్తంగా పీఓకేలో మౌలిక సంస్కరణలు తీసుకురావాలని, తమ 38 డిమాండ్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ షటర్ డౌన్, వీల్ జామ్ పేరుతో అవామీ యాక్షన్ కమిటీ ఆందోళనకు పిలుపునిచ్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమవుతుండటంతో అటు భద్రతా బలగాలు అవన్నీ కూడా అదుపు చేస్తున్న పరిస్థితి చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. పాక్ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో బలగాలు మోహరించింది. ఇంటర్నెట్ ను నిలిపివేసింది. ఈ నిరసనలతోటి అటు మార్కెట్లు, దుకాణాలు, రవాణా సేవలు కూడా నిలిచిపోయాయి. ఈ ఉదయం ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. తమను అడ్డుకునేందుకు బ్రిడ్జిలపై ఉంచిన షిప్పింగ్ కంటైనర్లను నదిలోకి నెట్టేశారు. ఈ క్రమంలోనే కాల్పులు జరిగినట్టు కూడా తెలుస్తోంది. ప్రస్తుత నిరసనలు ప్లాన్ ఏ అని, ఇంకా తమ వద్ద వేరే ప్లాన్లు ఉన్నాయని ఏపీలో లీడర్ షౌకత్ నవాజ్ మీర్ పాక్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, అటు పీఓకేలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. నిరసనకారులు ఆందోళనకరంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు అక్కడ తమ నిరసనను. దీనికి సంబంధించి తాజా డీటెయిల్స్ ఏంటి శివ? ఇటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ప్రజెంట్ సిచ్యువేషన్ అంతా కూడా ఉద్రిక్తత కొనసాగుతుంది. అక్కడ నిరసనలు కూడా తీవ్ర రూపం దాల్చాయి. మొత్తం 38 డిమాండ్లు పరిష్కారం కోరుతూ అక్కడ ప్రజలందరూ కూడా అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఆందోళనకారులపై పాక్ సైన్యం కాల్పులు జరిపింది. అయితే పాక్ సైన్యం జరిపిన ఈ కాల్పుల్లో 12 మంది సాధారణ పౌరులు మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఈ నిరసనలు అనేవి 4వ రోజుకు చేరుకున్నాయి. ఆందోళనతో అక్కడ ఇంటర్నెట్ సేవలన్నీ కూడా నిలిపివేశారు. అంటే ఇక్కడ నిరసనలు చేయడం ద్వారా, సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చెందితే మిగతా ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ నిరసనకు మద్దతు తెలిపే అవకాశం ఉంటుంది. కాబట్టి నిరసనలు అనేది బయటకు వెళ్లకుండా ఉండాలంటే సోషల్ మీడియా ద్వారా వెళ్లకుండా ఉండాలి. కాబట్టి మొత్తం అక్కడ ఇంటర్నెట్ సేవలను కూడా మూసివేశారు. మార్కెట్లు, దుకాణాలు, రవాణా సేవలను కూడా కంప్లీట్ గా క్లోజ్ చేశారు. పాక్ సైన్యం మిలిటరీ వాహనాలకు అక్కడున్న నిరసనకారులు నిప్పు పెట్టారు. అయితే ప్రధానంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారడంతో పాక్ సైన్యం రంగంలోకి దిగి అక్కడ నిరసన తెలియజేసే వాళ్ళందరూ కూడా జరగొట్టేందుకు ప్రయత్నాలు చేశారు. అంటే మొత్తం వరుసగా గత 4-5 రోజులుగా జరుగుతున్న ఈ నిరసనల వల్ల పాక్ సైన్యం జరుగుతున్న కాశ్మీర్లో మొత్తం 12 మంది చనిపోయినట్టు తెలుస్తుంది. అంటే మంగళవారం 2 చనిపోయారు. పాక్ ముజఫరాబాద్, మీర్పూర్ ప్రాంతాల్లో ఈ మరణాలు అనేవి జరిగాయని కూడా చెప్తున్నారు. అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో గత కొన్ని రోజులుగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. పాక్ ప్రభుత్వం దశాబ్దాలుగా తమ రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కుతున్నట్టు కూడా నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే 70 సంవత్సరాలకు పైగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ప్రజలకు ప్రాథమిక హక్కులు కూడా కల్పించలేదంటూ కూడా వారందరూ వాపోతున్నారు. పీఓకేలో మౌలిక సంస్కరణలు తీసుకురావాలని, తమ ప్రధాన డిమాండ్లు ఏదైతే ఉన్నాయో 38 డిమాండ్లను అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ షట్ డౌన్, వీల్ జామ్ పేరుతో అవామీ యాక్షన్ కమిటీ ఆందోళనకు పిలుపునిచ్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమాలు అనేవి ప్రధానంగా చేపడుతున్నారు. ఈ ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పాక్ సైన్యం
ప్రభుత్వం సైన్యాన్ని భారీగా మోహరించింది. అయితే అక్కడ ప్రజలందరూ కూడా తమకు హక్కులు కల్పించండి, హక్కుల కోసం అయితే మాపై దాడులు చేస్తున్నారు, ప్రభుత్వం ఆర్మీ చేత దాడులు చేపిస్తున్నారని కూడా వారందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే అక్కడ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. అంటే తమను అడ్డుకునేందుకు బ్రిడ్జిలపై ఉంచిన షిప్పింగ్ కంటైనర్లను నదిలోకి నెట్టేశారు అక్కడున్న ఆందోళనకారులు. ఈ క్రమంలోనే కాల్పులు జరిగాయి. ప్రస్తుతం నిరసనలు అలాగే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా తమ వద్ద వేరే ప్లాన్ కూడా ఉంది అనేది వారు చెప్తున్నారు. అంటే ప్లాన్ ఏ, ప్లాన్ బి అనేది వాళ్ళ దగ్గర ఉంది. ప్లాన్ ఏ కనుక విఫలమైతే మాత్రం ప్లాన్ బి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామంటూ కూడా వారు చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో గత కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా తమ హక్కులు కావాల్సిన హక్కులు కల్పించకుండా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్నారు. తమ డిమాండ్లను పరిష్కరిస్తే మేము ఎటువంటి ఆందోళన చేయమనేది కూడా వారు చెప్తూ ఉన్నారు. కానీ అక్కడ కొన్ని సంఘాలను చర్చలకు పిలిచే అవకాశం ఉందనేది కూడా కొంత ప్రచారం జరుగుతోంది. వారందరూ కూడా ఒకవేళ ప్రభుత్వంతో చర్చలు జరిపితే ఆ 38 డిమాండ్లు కనీసం కొన్ని డిమాండ్ అయినా పరిష్కారం దిశగా ఆలోచన చేసే అవకాశం ఉంది అనేది కూడా కొంత ప్రచారం జరుగుతుంది. కానీ ప్రజెంట్ అయితే ఈ 38 డిమాండ్లు పరిష్కరించడం ద్వారా మాకు కొంతవరకు తమ హక్కులకు భంగం కలగకుండా మా పనులు మేము చేసుకునేందుకు, మా నిర్ణయాలు మేము చేసుకునేందుకు అవకాశం ఉంటుంది అనేది కూడా కొంత ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ప్రభుత్వం ఏం చేయబోతుంది. కానీ ఈ ఆందోళనలను తగ్గించేందుకు విరమింపజేసేందుకు పాక్ సైన్యాన్ని భారీగా మోహరించిన నేపథ్యంలో నిరసనకారులకు ఇటు పాక్ సైన్యానికి మధ్య తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే వాటిని కంట్రోల్ చేసేందుకు పాక్ సైన్యం కాల్పులు జరిపిన నేపథ్యంలో 12 మంది చనిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. కొంతమందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కానీ వారి డిమాండ్లు పరిష్కరించే వరకు మా నిరసన అనేది కొనసాగుతున్నట్టు కూడా నిరసనకారులు చెప్తుంటే, ఇటు ప్రభుత్వం మాత్రం మమ్మల్ని అణిచివేసే విధంగా మొదటి నుంచి కూడా గత దశాబ్ద కాలంగా ఈ విధంగా వ్యవహరించుతో ఇప్పుడు కూడా పాక్ సైన్యాన్ని మాపై ఉసుగొల్చి మమ్మల్ని ప్రాణాలు తీసుకునే విధంగా వ్యవహరిస్తున్నట్టు కూడా నిరసనకారులు పాక్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్ ప్రభుత్వం దిగి వచ్చే వరకు, మా డిమాండ్లను పరిష్కరించే వరకు ఈ నిరసన ఆగదంటూ కూడా నిరసనకారులు చెప్తూ ఉన్నారు. రైట్ శివ, థ్యాంక్ యూ. ఇక మొత్తంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో నిరసనకారులు ఆందోళన తీవ్రతరం చేస్తూ ఉన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. తండోపతండాలుగా నిరసనకారులు రోడ్లపైకి వస్తున్న క్రమం మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. మార్కెట్లు, దుకాణాలు, అలాగే రవాణా సేవలు కూడా క్లోజ్ చేసిన పరిస్థితి. మొత్తంగా నిరసనకారులు ఉద్రిక్త పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారని చెప్పుకోవాలి. పీవేకోలో అలజడి మొదలైంది అని చెప్పుకోవాలి. గత కొంతకాలంగా కూడా తమను అణచివేస్తున్నారంటూ కూడా అవామీ పార్టీకి చెందిన వారు చెప్తూ ఉన్నారు. పాక్ ప్రభుత్వాన్ని వాళ్ళు హెచ్చరించిన పరిస్థితి కూడా చోటు చేసుకుంది అని చెప్పుకోవాలి. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. మరోవైపు ప్రభుత్వానికి సంబంధించిన బలగాలు అక్కడంతా కూడా మోహరించాయి. అయితే వారు జరిపిన కాల్పులు 8 మంది వరకు కూడా చనిపోయారు. మొన్న 2 కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. మొత్తంగా నిరసనలు తీవ్ర రూపం దాల్చాయని చెప్పాలి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. 38 డిమాండ్ల పరిష్కారం కోరుతూ అటు అవాం పార్టీకి చెందిన వారు ఆందోళనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తూ ఉన్నారు. తమ డిమాండ్లు కనుక పరిష్కరించకపోతే దీన్ని ఇంకా తీవ్రతరం చేస్తామంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఆందోళనకారులపై ఇప్పటికే పాక్ సైన్యం కాల్పులను కూడా జరపడం జరిగింది. ఆందోళనకారులపై సైన్యం కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో సుమారు 8 మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోయారు. 12 మంది పౌరులు మృతి చెందినట్టు కూడా తాజా సమాచారం ప్రకారం మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ నిరసనకు సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. అక్కడ పొగలు కూడా అలుముకుంటున్న పరిస్థితి చోటు చేసుకుంది. అయితే రోడ్లపై బైకులు ఇవన్నీ తెచ్చి కూడా నిరసనకారులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు సంబంధించిన 38 డిమాండ్లు పరిష్కరించిన క్రమంలో దీన్ని ఉధృతం చేస్తామంటూ కూడా వాళ్ళు పాక్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి పీఓకేలో చోటు చేసుకుంది. बहुत अच्छा रहा। मसला ये है, प्यारे भाई मेरी बात सुने, आप हमारे भाई है, ये बता दें आपको, आप हमारे भाई है, लेकिन